సావిత్రిబాయి పూలే దేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక ఉద్యమకారిణి, సంఘ సంస్కర్త. సావిత్రిబాయి పూలే మహారాష్ట్రలోని సతారా జిల్లా నైగావ్లో 1831 జనవరి 3న జన్మించింది. 9 సంవత్సరాల వయసులోనే జ్యోతిబా పూలేతో వివాహమైంది. అయినప్పటికీ భర్త సహాయంతోనే చదువుకుంది. 19వ శతాబ్దంలో ఉన్నత వర్గాలకు చెందిన కొందరు స్త్రీలు తప్ప ఎవరికీ చదువు లేదు. మహిళలపై వివక్షత చూపించి చదువుకు దూరం పెట్టేవారు. అలాంటి రోజుల్లోనే అక్షరాలకున్న విలువలను గుర్తించి స్త్రీ సాధికారతకు చదువు అవసరమని భావించింది. అందుకు అనుగుణంగానే సతారాలో 1848 సంవత్సరంలోనే భారతదేశంలోనే మొట్టమొదటి మహిళల పాఠశాల ఏర్పాటు చేసి భారతదేశంలో స్త్రీ విద్యకు పునాదులు వేసింది. ముఖ్యంగా అణగారిన వర్గాల స్త్రీలకు అక్షరాలు నేర్పిన తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. భర్త సహాయంతో అనేక పాఠశాలలు ఏర్పాటు చేసి మహిళల హక్కుల కోసం 1852లో మహిళా సేవా మండలిని ఏర్పాటు చేసింది. జ్యోతిబా పూలే ఏర్పాటు చేసిన సత్యశోధక్ సమాజం ద్వారా దంపతులిద్దరూ మూఢనమ్మకాలపై పోరాటం చేశారు. మహారాష్ట్రలో కరువు ఏర్పడినప్పుడు భిక్షాటన చేసి ప్రతిరోజు 2000 మంది పిల్లలకు ఆహారం అందించింది. సావిత్రిబాయి పూలే మొట్టమొదటి ఉపాధ్యాయురాలే కాక భారతదేశ మొట్టమొదటి కవయిత్రి కూడా. 23 సంవత్సరాల వయసులోనే కావ్య పూలే, పావన కాశీ సుబోధ రత్నాకర్ అనే రచనలు చేసింది. చదువు, సేవ, సాహిత్యం అనే 3 రత్నాలను సాధించిన ఏకైక మహిళ సావిత్రిబాయి పూలే. ఆమె ఆశయాలను కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇకపై సావిత్రిబాయి పూలే జయంతి అయిన జనవరి 3ను మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది. సావిత్రిబాయి పూలే ఆశయ సాధనలో ఉన్న మహిళా ఉపాధ్యాయులందరికీ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.